పట్టుకొని చందు ఇంటి నుండి బయటికి లాక్కొని వచ్చేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. "ఏంటి బా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు బా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే, "మీ ఇంటికే తీసుకొని వెళ్తున్నాను. నిన్ను మీ ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి బా ఏం జరిగింది? ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు?" అని చెప్పేసైతే వల్లి అడుగుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న చందు అయితే, "ఎందుకా? మీ నాన్న ఏం చెక్ ఇచ్చాడో తెలుసా? దొంగ చెక్కు ఇచ్చాడు. ఆ దొంగ చెక్కు ఇప్పుడు సేటు తీసుకొని ఇంటికి వచ్చాడు. అది గాని ఒక్క నిమిషం నేను లేట్ అయ్యి ఉంటే అతన్ని చూడకుండా ఇంకా ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరో చూసి ఉండేవాళ్ళు. అప్పుడు నా గురించి, నీ గురించి, ఇంట్లో ఉన్న మీ ఇంటి ఫ్యామిలీ గురించి అయితే తెలిసిపోయేది. అసలు పెళ్లి ఎలా జరిగిందో కూడా తెలిసిపోయేది. నేను అతనికి 10,00,000 తీసుకొని వచ్చి మీకు అప్పు ఇచ్చానని కూడా తెలిసిపోయి ఉండేది తెలుసా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే చందు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం, "అవును, ఒక్క నిమిషం అతను ఇలా ఇంటి లోపలికి రావటం నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదేదో ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా చూసి ఉండి అతను ఎందుకు వచ్చాడు అని ఆరా తీస్తే మొత్తం తెలిసిపోయి ఉండేది కదా! నేను మీకోసం అని చెప్పి 10,00,000 అప్పు తీసుకొని మీకు ఇచ్చాను. ఇప్పుడు దాకా పావలా లేదు. అలాంటిది ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అందుకే నువ్వు మీ ఇంటికి వెళ్ళు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే, "బావ అలా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నేను మా అమ్మని, మా నాన్నని అడుగుతాను దానికోసం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం చాలా కోపంగా, "లేదు లేదు, ఇప్పుడే తేల్చుకుందాం పద, మీ ఇంటికి నేనే తీసుకొని వెళ్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం, "ఈ విషయం గాని ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? నేను మీకోసం 10,00,000 అప్పు చేసి తీసుకొని వచ్చాను. ఇలా మన ఇద్దరం ఇలా పెళ్లి చేసుకున్నాము అని తెలిస్తే అప్పుడు నాకు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం ఏమీ మాట్లాడకుండా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చందు మాత్రం, "ఏంటి అలా చూస్తున్నావు? పద మీ ఇంటికి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం, "లేదు బా, నేను మా అమ్మ, మా నాన్నకి ఫోన్ చేసి అడుగుతాను. అసలు ఏం జరిగిందో, ఎందుకు అలాంటి చెక్కు ఇచ్చారో అని అడుగుతాను. అప్పుడు అసలు విషయం ఏంటో తెలుస్తుంది కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చందు మాత్రం, "ఏంటి ఇంకా ఫోన్ చేసి కనుక్కునేది? పద మన ఇద్దరం వెళ్దాం మీ ఇంటికి పద" అని చెప్పేసైతే లాక్కొని వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం, "బా బా ఆగు బా" అంటూ ఉంటుంది.